చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే. వీళ్ళ ఈ నలుగురు కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే. ఎవరికి దగ్గర? కేటీఆర్ ఎవరికి దగ్గర? హరీష్ రావుకి దగ్గర ఎవరున్నారు? సంతోష్ రావు దగ్గర ఎవరు? వీళ్ళ బినామీలు ఎవరు? వీళ్ళ అవినీతి సామ్రాజ్యం ఏంది? వీళ్ళ అవినీతి వ్యవస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టిరు? ఎక్కడెక్కడ షెల్ కంపెనీలు ఉన్నాయి అనేటువంటి కోణంలో ఖచ్చితంగా కవిత దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ అంశాలన్నీ కూడా బయట పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు కూడా కదలడానికి అవకాశాలు ఉంటాయి. తన యొక్క రాజకీయ ప్రస్థానం కనుక బలపడాలి అంటే ఖచ్చితంగా వీళ్ళని వీక్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే కల్వకుంట్ల కుటుంబం యొక్క రాజకీయ పతనమంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో పడ్డది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో గతంలో చాలామంది కూడా అనుకున్నారు అసలు ఈ కల్వకుంట్ల కుటుంబంలో వీళ్ళంతా ఒకటే, వీళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు రావు అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈరోజు కవిత రూపంలో కేసీఆర్ యొక్క రాజకీయ కంప్లీట్గా చరిత్రకి ఒక రకమైనటువంటి ఎండ్ కార్డు పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో మనం చాలా లోతుల్లోకి మాట్లాడితే చాలా విషయాలు కూడా ఉంటాయి. ఈరోజు 2001లో కేసీఆర్ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా కేసీఆర్ యొక్క రాజకీయ మరొక రూపం దాల్చుకున్న తర్వాత 2001 నుంచి 2009 వరకు కూడా డక్కా మొక్కిలు తినుకుంటా ఉన్నటువంటి కేసీఆర్ రాజకీయంగా ఉంటాడా పోతాడా, రాజకీయంగా కంప్లీట్గా క్లోజ్ అవుతాడా అనేటువంటి ఒక భ్రమల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన దానిలో అనేక రకాలైనటువంటి ఉద్యోగాలకు సంబంధించిన దానిలో ఇబ్బందులు పెడుతున్నటువంటి క్రమంలో ఈరోజు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమం 2009లో ప్రారంభమైనప్పటి నుంచి కూడా 2014 వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క చరిష్మా బలంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమానికి, ఆకాంక్షలకి, త్యాగాలకి ఈరోజు బందీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, లొంగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాట తప్పి టీఆర్ఎస్ పార్టీ తోటి ఎన్నికలకు పోయి గెలవడం జరిగింది. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిండు, 2018లో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయిండు. దాదాపు 9.5 సంవత్సరాల పాటుగా కొనసాగినటువంటి కేసీఆర్ యొక్క రాజకీయ ప్రస్థానం 2023 డిసెంబర్ నుంచి డొక్కామొక్కిలు తినుకుంటూ వస్తూ ఉంది. నిన్నటికి నిన్న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ ప్రస్థానం ఈరోజు అంపశయ్యం మీద ఉండబోతుందా అనేటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకు కవితతోటి అంత నష్టం జరుగుద్దా అనేటువంటి అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. కానీ 100% కవిత ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దాని గురించి మీకు చాలా విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎందుకు అంటే గతంలో ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో సరిసమానంగా ఉన్నటువంటి ఆలే నరేంద్ర కావచ్చు, ఆ తర్వాత రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత విజయశాంతి లాంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు వెళ్ళిపోతే కొంతమేర డ్యామేజ్ అయింది ఆ పార్టీ, కొంతమేర కేసీఆర్ ఇబ్బంది పడ్డాడు. కానీ మళ్ళీ నిలదొక్కున్నాడు. కానీ ఈసారి సొంత కుటుంబంలో సొంత కూతురుని సస్పెండ్ చేయడం ద్వారా ఈరోజు కేసీఆర్ యొక్క రాజకీయ ప్రస్థానం ఇంకా బలంగా బలహీనపడేటువంటి అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఫైట్ బిట్వీన్ కేసీఆర్ను ఒక్కరిని వదిలిపెడితే కనుక ఖచ్చితంగా కవిత అందరినీ టార్గెట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. 100% కేసీఆర్ని టార్గెట్ చేయదు. కాకపోతే ఇక్కడ వాళ్ళ సొంత అన్న కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఇటు సంతోష్ రావు కావచ్చు, ఈ ముగ్గురు కూడా
కేసీఆర్కి చుట్టుపక్కల ఉండేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. సో ఖచ్చితంగా కవిత నోరు విప్పితే వీళ్ళ ముగ్గురు యొక్క జాతకాలు, బండారాలు, అవినీతి సామ్రాజ్యాలు కూడా బయటపడతాయి. మరి ఆ దిశగా ఆమె బయట పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా అంటే మరి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆమె నిలదొక్కుకోవాలి అంటే, రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ డ్యామేజ్ చేయాల్సిందే, వీళ్ళ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని బయట పెట్టాల్సిందే. 100% బయట పెడుతున్నటువంటి అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎంత అవునన్నా కాదన్నా ఈ 5గురు కూడా కుటుంబ సభ్యులే. 2001 నుంచి అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి హరీష్ రావు చాలా క్లోజ్గా కేసీఆర్కు దగ్గరగా ఉన్నాడు. ఆ తర్వాత కవిత, కేటీఆర్, సంతోష్ వీళ్ళందరూ కూడా చేరడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే ఈ నలుగురు కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే. ఎవరికి దగ్గర? కేటీఆర్ ఎవరికి దగ్గర? హరీష్ రావుకి దగ్గర ఎవరున్నారు? సంతోష్ రావు దగ్గర ఎవరు? వీళ్ళ బినామీలు ఎవరు? వీళ్ళ అవినీతి సామ్రాజ్యం ఏంది? వీళ్ళ అవినీతి వ్యవస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టిరు? ఎక్కడెక్కడ షెల్ కంపెనీలు ఉన్నాయి అనేటువంటి కోణంలో ఖచ్చితంగా కవిత దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ అంశాలన్నీ కూడా బయట పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు కూడా కదలడానికి అవకాశాలు ఉంటాయి. తన యొక్క రాజకీయ ప్రస్థానం కనుక బలపడాలి అంటే ఖచ్చితంగా వీళ్ళని వీక్ చేసేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఆ దిశగా కవిత ఈరోజు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతోంది. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఆమె కార్యాచరణ ఏంటి, ఆమె ఏం చేయబోతుంది, తన విమర్శలను ఏ విధంగా ఎక్కువ పెట్టబోతుంది, విమర్శలు కేవలం ఈ ముగ్గురు మీదైనా లేకపోతే తన సొంత తండ్రి పైన కూడా విమర్శలు ఎక్కువ పెట్టే అవకాశం ఉన్నదా, లేదంటే ఆమె రాజకీయ ప్రస్థానం ఎటువైపు, కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతుందా, లేకపోతే కాంగ్రెస్లో జాయిన్ కాబోతుందా, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ ఎత్తుకబోతుందా, ఇవన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి అంశాలు అయితే తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం ఈ 12 గంటలకు ఆమె యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రకటిస్తుంది. దాన్ని బట్టి మనం కొంత అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆమె ఇప్పటివరకు కూడా నిన్న సస్పెండ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆమె నోరు మెదపలేదు. మరి ఏ విధంగా ఆమె యొక్క ప్రెస్ మీట్లో ఏ అంశాలు ప్రస్తావిస్తుంది అనేది కూడా చూస్తే మనకు క్లారిటీ వస్తే ఆమె యొక్క రాజకీయ పయనం ఎటువైపు ఉండబోతుంది, ఆమె యొక్క అడుగులు ఏ విధంగా వేయబోతుంది అనేది కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూద్దాం అప్పటి వరకు కూడా.